ఈరోజు మన వీడియోలో సజ్జల ఇడ్లీ అండ్ పల్లీల చట్నీ చేసుకుందాము. ఒక కప్పు సజ్జలు, ఒక కప్పు మినపప్పు, కడిగి నానబెట్టుకోవాలి. కడిగేసుకోవాలి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మంచి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. సిక్స్ అవర్స్ నానాలి. నానబెట్టుకున్న సజ్జలను చూద్దాము. మూత తీసి 6 గంటల తర్వాత నానిపోయింది. పప్పు సజ్జలు 2 కూడా నానిపోయినాయి. మిక్సీకి వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలి. అటుకులను వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాము. సజ్జలు పప్పు ఇడ్లీకి. కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పును ప్లేట్ ఒక ఇటువంటి డేక్షలోనికి అటుకులు వేసుకొని రుబ్బుకుందాం. ఇప్పుడు లాస్ట్లో ఇలా పట్టుకోవాలి. ఈ పిండిని మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఈ పిండి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఎయిట్ అవర్స్ తర్వాత పిండిని చూద్దాము. పులిసిందేమో. పులిసిపోయింది. కలుపుకుందాము. సాల్ట్ వేసి కలుపుకుందాము తగినంత. కలిపేసుకోవాలి ఇట్లా.
ఇడ్లీలు వేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో. కొన్ని వాటర్ పోసుకోవాలి, ఒక గ్లాసుడు. గ్యాస్ అంటించుకొని ఇడ్లీ కుక్కర్ను పెట్టుకోవాలి, వేడి పెట్టుకోవాలి వాటరు. అందులో ఇడ్లీ వేసుకుందాము, ఆయిల్ రాసుకొని వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ కొద్ది వేసుకోవాలి. చేతితో రాసుకోవాలి మంచిగా. పిండి వేసుకోవాలి. పెట్టేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. 15 minutes ఉడికించుకోవాలి. 15 minutes తర్వాత ఇడ్లీని చూద్దాము, ఉడికిపోయాయి. 5 minutes ఇడ్లీలు ఉడికిపోయినాయి. గ్యాస్ యాడ్ చేసుకుందాము. 5 minutes పెద్ద పెట్టుకోవాలి, 10 minutes సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పల్లీల చట్నీ చేసుకుందాము. గ్యాస్ అంటించుకొని పెంక పెట్టుకుందాము. పెంక వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలను దూరంగా వేపుకుందాము. సిమ్లో పెట్టి, గ్యాస్ సిమ్లో పెట్టి వేపుకోవాలి పల్లీలు. పల్లీలు వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసుకుందాము. మిరపకాయలను వేయించుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి.
కొంచెం చింతపండు, గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి పెన్నం పైన పుట్నాల పప్పు వేసుకోవాలి. కొద్దిగా కొంచెం ప్లేట్లోనికి తీసుకుందాము. వెల్లుల్లి, సాల్ట్, జీలకర్ర, చల్లార్చుకుందాం. ఇవి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాము. మిక్సీలో వేసుకుందాము. మిక్సీకి వేసుకుందాము. వాటర్ పోసుకొని మిక్సీకి పట్టుకుందాము. చట్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా దీన్ని తాలింపు పెట్టుకుందాము. చట్నీని ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఆఫ్ చేసుకుందాం గ్యాస్. చల్లారిన తర్వాత చట్నీ వేసుకుందాం. చల్లార్చుకొని చట్నీ వేసుకోవాలి. కలిపేసుకున్నాము. చూసారా ఇడ్లీలు ఎంత బాగా ఉడికినాయో. ప్లేట్లోనికి తీసుకుందాము. సజ్జల ఇడ్లీ పల్లీల చట్నీ రెడీ. ఆరోగ్యకరమైన ఇడ్లీ రెడీ. ఔషధ పొడితోటి పల్లీల చట్నీతోటి తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి.